చాలాసార్లు నేను చాలా వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఈ రాష్ట్రంలో మరి పర్టికులర్గా విలేజెస్లో ఒక డైలాగ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వేసినన్ని శిలాఫలకాలు ఏ ముఖ్యమంత్రి కూడా వేసి ఉండడు. అవన్నీ లెక్కిస్తే, ఆ శిలాఫలకాల ఖర్చు అంతా లెక్కిస్తే ఒక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ అయ్యిద్ది. ఆయన శిలాఫలకాలు వేస్తారు తప్పితే దానికి ముందు తీసుకుపోయే ఆలోచన ఉండదు. కేవలం జనాల్ని మోసం చేయడం కోసం ఆయన శిలాఫలకాలు వేస్తారని చెప్పి పబ్లిక్లో మరీ ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో బాగా డైలాగ్ అది ఉంటుంది. ఇక రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ క్రెడిట్ అనేది ఆయనే తీసుకోవాలని తప్పన పడిపోతూ ఉన్నాడు. అనుమతులు తెచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు, అన్ని క్లియరెన్సులు తెచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు, రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే కాలువలు దువ్వింది రాజశేఖర్ రెడ్డి గారు, ఆ కాలువల్లో పట్టిసీమ పేరిట ఆ కాలువలను వాడుకుంది చంద్రబాబు నాయుడు గారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏటీఎంఏ అని చెప్పి స్వయంగా ఏళ్ల కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నారు. ఈ డయాఫ్రమ్ వాల్ కూలిపోవడానికి చంద్రబాబు నాయుడు గారి కారణం. అసలు పోలవరం ప్రాజెక్టు పేరిట విచ్చలవిడిగా దోచుకుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. కట్టని ప్రాజెక్టును ఏదో చూపించడం కోసం బస్సుల్లో పెట్టి విపరీతంగా జనాలను అక్కడ తీసుకెళ్ళి భజన కార్యక్రమాలు చేపించుకుంటూ జయము జయము చంద్రన్న అని పాటలు పాడించుకుంది చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ జనాలకు తెలుసు. ఇక పోలవరం ప్రాజెక్టు గురించి మనం మాట్లాడాలంటే ఆ క్రెడిట్ 100% రాజశేఖర రెడ్డి గారిది, జగన్ గారిది. ఈ స్పిల్వే కట్టిన జగన్ గారు, ఒక పోలవరానికి ఒక రూపు తీసుకొచ్చిన జగన్ గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చిన జగన్ గారు, పూర్తిగా ఈరోజు పోలవరం ఈ సిచ్యువేషన్లో ఉంది. R&R ప్యాకేజ్ కూడా చాలా వరకు క్లియరెన్స్ చేసింది జగన్ గారు. చంద్రబాబు నాయుడు గారికి ఏ క్రెడిట్ లేదు. ఇది వాస్తవం. 100% చంద్రబాబు నాయుడు గారు పోలవరంకి ఈ భోగాపురం ఇవన్నీ ఆయన క్రెడిట్లో వేసుకోవడానికి తెగ తప్పన పడుతున్నారు తప్పితే దాని తాలూకు ఏమీ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో వినండి. ప్రాజెక్టుల పేరుతో కానీ సాగునీటి ప్రాజెక్టుల పేరుతో జలయజ్ఞం చేస్తారని ధనయజ్ఞం చేశారు. మీరు పోలవరం ప్రాజెక్టుకు అనుకూలంగా పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టులో కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ గిరిజనులు చాలామంది భూములు కానీ గ్రామాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అదే మరిగా ఇవన్నీ కూడా క్లియరెన్స్ అన్ని కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టులో కూడా క్లియరెన్సెస్ ఏమీ రాకమునిపై పనులు ప్రారంభించారు. అందులో కూడా కాలువలు తవ్వారు. ఎక్కడ చూసినా ఈరోజు కాలువలన్నీ తవ్వి ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని భ్రష్టుపట్టించారు, అస్తవ్యస్తంగా తయారు చేశారు. ఈరోజు రాష్ట్రంలో 42,000 కోట్ల రూపాయలతోనూ 46,000 కోట్లతో అయిపోతాయని చెప్పి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రారంభించి ఇప్పటికే 72,000 కోట్ల నుంచి 75,000 కోట్ల వరకు టెండర్లు పిలిచి ఇవంతా కూడా 1,75,000 కోట్ల పరిస్థితి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పేది ఏంటంటే ఈ సాగునీటి ప్రాజెక్టుల కోసం అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు. ధనయజ్ఞం 5 అని మాట్లాడారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు నాడు వేసినటువంటి పునాదే వెలుగొండ, పులిచింతల, పోలవరం మేజర్ ప్రాజెక్ట్స్ అని రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 9 సంవత్సరాలు పరిపాలన చేశారు. ప్రాజెక్టు మొదలు పెట్టలేదు. ఈయన ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది, ఇదే ప్రాజెక్టులు కడుతుంటే అని మాట్లాడారు. ఈయన క్రెడిట్ తీసుకోవడానికి నిజంగా అర్హుడేనా? అసలు ప్రాజెక్టులు కడుతుంటే ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇదే పోలవరం ప్రాజెక్ట్ క్రెడిట్ని ఏ రకంగా తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం విభజన హామీలో స్వయంగా క్లియర్గా చెప్పింది, పోలవరం అనేది మేమే కట్టిస్తాము అని చెప్పి. దానికి జాతీయ హోదా తెప్పించింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ జాతీయ హోదా వద్దు, ఏమొద్దు, మాది మేమే కట్టుకుంటామని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పోలవరాన్ని ధనవరం చేసేసారు. అంటే సబ్ కాంట్రాక్టు, లీజులు, మళ్ళీ అటు కింద ఇటు కింద అసలు దిమ్మ తిరిగిపోయే పనులను చేశారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత క్రెడిట్ తీసుకోవాలనుకున్నా కూడా జనాలకు తెలుసు, మీరు వేసే రాళ్ళ సంగతి జనాలకు తెలుసు, పనులు ముందుకు సాగని సంగతి జనాలకు తెలుసు. ఎటువంటి అనుమతులు లేకుండా మీరు వేసిన శంకుస్థాపన రాళ్ళు ఇప్పటికంతే ఎన్నో లక్షల్లో ఉంటాయి. మీరు రాళ్ళు, మీ పునాది రాళ్ళు, ఇవన్నీ జనాలకు తెలియదు కాదు. పోలవరం మీ క్రెడిట్ అయితే అస్సలకి కాదు.